తెలంగాణలో రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు ప్రారంభించింది. పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలను ఇవ్వాలని సూచించింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సహాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటుంది. డిసెంబర్ 7న కట్ ఆఫ్ తేదీగా పెట్టుకుని ఎన్ని పంట రుణాలున్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించిందని సమాచారం. తెలంగాణ రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సౌమ్య, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పైన ప్రత్యేక చర్యలు సౌమ్య రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించిందని చెప్పుకోవాలి. మనము రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది కాంగ్రెస్. వీలైనంత వేగంగా కూడా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అటు పంట రుణాల వివరాల సేకరణతో పాటు ఏకకాలంలో మాఫీ చేసేందుకు ఏ మార్గాలు ఉన్నాయనే దానిపై ఆర్బీఐ ఉన్నతాధికారులు ఆర్థిక నిపుణులతో చర్చలు కూడా జరుగుతుంది. దాదాపు 20,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు 2 లక్షల పంట రుణాలు ఎవరైతే తీసుకున్నారో రైతులు అవి ప్రాథమికంగా ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆ మేరకు ఫండ్స్ లేకపోవడము, దాంతో ఇప్పుడు ప్రస్తుతం కూడా మళ్ళీ ఆర్బీఐ నుండి అప్పు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే దీంతో కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని బ్యాంకులకు చెల్లించాలనే ఒక ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. లేదా మాఫీ చేయాల్సిన క్రాప్ లోన్లు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని చూస్తుంది. దీంతో మాఫీ వెంటనే పూర్తవుతుంది. అయితే టేక్ ఓవర్ చేసిన పంట రుణాలు ఇన్స్టాల్మెంట్ లో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఫలితంగా అటు రైతులకు ఏకకాలంలో మాఫీ జరగడంతో పాటు ప్రభుత్వానికి కూడా నిధులు వెసులుబాటు అవకాశం ఉంటుంది. అయితే పంట రుణాల మాఫీకి సంబంధించి కట్ ఆఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7న నుంచి తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3 నుంచి తీసుకోవాలని అనుకున్నది. ఇక పంట రుణాల వివరాలు ఎస్ఎల్బిసి నుంచి తీసుకున్న తర్వాత జూన్ లోనే రుణమాఫీకి సంబంధించిన ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అయితే జూలై లాస్ట్ వీక్ లో మాఫీ ప్రక్రియని ప్రాసెస్ ని మొదలు పెట్టి ఆగస్ట్ 15th కల్లా పూర్తి చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది. అయితే స్పెసిఫిక్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ పెట్టింది అని అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. స్టేట్ వైడ్ గా కూడా అన్ని అపోజిషన్ పార్టీస్ కూడా ప్రధానంగా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కావచ్చు, అలాగే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కూడా వరుస పెట్టి కూడా మొదలు రైతు రుణమాఫీ చేసినాకే మిగతా విషయాలు మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఎక్కడ పొలిటికల్ క్యాంపెయినింగ్ కి వెళ్ళినా కూడా, ఏ కాన్స్టిట్యున్సీ వెళ్ళినా కూడా కౌంటర్ చేస్తున్నారు. అయితే ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ ఈ రైతు రుణమాఫీ పైన ఒక ప్రకటన చేస్తే తర్వాతనే కూడా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, అలాగే అపోజిషన్ ని కూడా డిఫెన్స్ లో పెట్టొచ్చు అనే ఆలోచనలోనే గవర్నమెంట్ స్పెసిఫిక్ గా డెసిషన్ తీసుకుంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిన నాటికి ఇదైతే ప్రచారంలో ఉండేది. అప్పట్లో గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలో ఉన్న 9 ఏళ్లు కూడా ఎప్పుడు కూడా పార్గా ఒక 3 months సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ తో పాటు అలాగే గవర్నమెంట్ మెయింటెనెన్స్ కి సంబంధించి 3 నెలలు నిధులు ఎప్పుడు కూడా రిజర్వ్ చేసేవారని, అలాగే దానిలో భాగంగా ఈ డిసెంబర్ 7 నాటికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటికి దాదాపు మార్చి వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల జీతాలతో పాటు ప్రభుత్వ
యంత్రాంగం పనిచేసే విధంగా ఆ మెయింటెనెన్స్ కి కూడా నిధులు అలా ఉంచి వెళ్లారు, రిజర్వ్డ్ గా 3 months కి సంబంధించి అని చెప్తారు. అయితే దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రామిస్ చేసిందో రైతు రుణమాఫీ, అప్పటికే ఓన్లీ ఆ 3 months కి సరిపడా ఎంప్లాయీస్ శాలరీస్ తో పాటు అదర్ వేజెస్ కి సంబంధించిన మాత్రమే ప్రభుత్వ ఖజానాల్లో ఉండేవి. సో రైతు రుణమాఫీ పైన ఇన్ని రోజులు డిలే జరుగుతుంది అనేది కూడా సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రచారంలో మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు మాత్రము ఆగస్ట్ 15th లోపల ఈ కట్ ఆఫ్ పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన బహిరంగంగా ఒక ప్రచార సభలో కూడా ప్రకటించారు. ఆగస్టు 15 లోగా ఇది మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిపైన ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని కూడా బ్యాంకులను కూడా కోరింది ముఖ్యమంత్రి. తెలంగాణ గవర్నమెంట్ ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారని కూడా గవర్నమెంట్ పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలి అని కూడా డిసైడ్ అయింది. పంట రుణాల్లో మొత్తము ప్రభుత్వమే తీసుకునేలాగా కూడా ఒక ప్లాన్ చేస్తుంది. అయితే ముందుగా అనుకున్నట్టు రుణమాఫీకి December 7న కట్ ఆఫ్ గా ఉంచాలని మాత్రము ఒక సూత్రప్రాయ నిర్ణయానికి గవర్నమెంట్ వచ్చినట్టు మాత్రం తెలుస్తోంది సౌమ్య. ఓకే, అయితే ఆగస్టు 15th లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు. అందులో భాగంగానే ఇది స్టార్ట్ అయిందంటారా? డెఫినెట్లీ అదే చెప్తున్నాను. మనం ముందుగా అనుకున్నట్టు బేసిక్ గా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఫండ్స్ లేవు, అయితే బ్యాంకర్స్ దగ్గర గ్యారంటీస్ తీసుకోవాలి, బ్యాంక్స్ దగ్గర గ్యారంటీస్ తీసుకొని రైతులకు రుణమాఫీ ఇవ్వాలనేది ఒక ఆప్షన్ ఉంది. లేదా నేరుగా ఆర్బీఐ దగ్గర నుండి అప్పు తీసుకోవాలి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్పెషల్ ఫండ్స్ అనేది 18,000 crores ఒకటి అలొకేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా అధికారిక బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ పర్యటన వెళ్లి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న స్పెషల్ స్టేటస్ కింద అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కోసం సంబంధించి 18,000 crores ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉందో వాటి కోసం వెళ్లి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్లి. అలాగే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అప్పుడు ఫండ్స్ లేకపోవడంతో యాక్చువల్ గా ఇది డిలే అవుతుంది అని కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సౌమ్య. ఓకే, రుణమాఫీ విషయంపై ఆర్బీఐతో చర్చించినట్లుగా సమాచారం ఉందా సర్కార్? డెఫినెట్లీ అయితే ఆర్బీఐతో కోరలేదు, కానీ బ్యాంకర్స్ తో మాత్రము పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏ ఫార్మర్ దాదాపు మన స్టేట్ లో ఆల్మోస్ట్ 56 లక్షల మంది పైగా కూడా రైతులు ఉన్నారు. వివిధ పంటలు ఉన్నాయి, వరితో పాటు మొక్కజొన్న, వేరుశనగతో పాటు పత్తి ఉంది, ఇప్పుడు సీజనల్ గా మ్యాంగో ఉంది, అలాగే పసుపు కూడా ఉంది. ఇలా దాదాపు 26-28 పంటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగుతున్నాయి. అయితే ఆ మొత్తం వివరాలు కూడా బ్యాంకర్స్ దగ్గర నుంచి తీసుకోవాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఏ రైతు ఏ బ్యాంక్ నుంచి ఎంత రుణాలు తీసుకున్నారు, ప్రధానంగా విలేజ్ లో గ్రామీణ సహకార బ్యాంకులతో ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో పాటు అలాగే మేజర్ గా ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కూడా రుణాలు ఎక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాస్ లో కొంతమంది ఫార్మర్స్ అంటే లార్జ్ ఏరియాలో అంటే ఎక్కువ రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు ఒక 20 ఎకరాల స్థాయిలో ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కార్పొరేట్ బ్యాంక్స్ లో తీసుకుంటారు. ఉదాహరణకు ఒక పేరు మోసిన మల్టీనేషనల్ బ్యాంక్ అలాంటి వాటిలో తీసుకుంటారు. కానీ రూరల్ ఏరియాస్ మాత్రము డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో పాటు గ్రామీణ సహకార బ్యాంక్స్ లో వీటిలలోనే లోన్ తీసుకుంటారు. సో ఆ మొత్తం కూడా ఆ వివరాలన్నీ కూడా రైతులు ఎక్కడెక్కడ లోన్ తీసుకున్నారు అనేది కూడా బ్యాంకర్స్ ని గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ పెట్టింది. పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా అని రిక్వెస్ట్ పెట్టింది గవర్నమెంట్. ప్రాబబ్లీ ఒక 2-3 days లో బ్యాంకర్స్ దగ్గర నుండి గవర్నమెంట్ కి పూర్తి స్థాయిలో వివరాలు అందే అవకాశం ఉంది సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే December 8న కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుంది ప్రభుత్వం, అంటే అదే రోజున రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కారణం అయింటుందా? ఎస్ డెఫినెట్లీ. సో అఫీషియల్ గా ఆ రోజు ఆయన ఓత్ తీసుకున్నారు. స్వేరింగ్ సెరమనీ డే నుంచే కూడా
ఈ రైతు రుణమాఫీ కి ప్రాథమికంగా కట్టుబడి ఉండాలని కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే డే బై డే కూడా బ్యాంకర్స్ ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టు యూజువల్ గా 25 పైసా లోన్ అనేది రూరల్ ఏరియాస్ లో ఏ బ్యాంక్స్ గ్రామీణ సహకార బ్యాంక్ లో 25 పైసలు రైతుకి మాత్రమే వడ్డీ ఛార్జ్ చేస్తాయి. మిగతా ఇప్పుడు పర్సనల్ లోన్ కానీ హౌస్ లోన్స్ కానీ ఇలా వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ రైతులకు మాత్రము గవర్నమెంట్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ ఈ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ గా మెంట్ ఫర్ ఫార్మర్స్ వాళ్ళందరికీ కూడా 25 పైసే ఛార్జ్ చేస్తుంది. సో వాళ్ళకి పర్టికులర్ గా December 7th నుంచే గవర్నమెంట్ ఎందుకు డెసిషన్ తీసుకుందంటే ఒకటే ఇంట్రెస్ట్ పడకుండా రైతులకు భారం తగ్గించే విధంగా కూడా స్పెసిఫిక్ గా అందుకే December 7th ఎప్పుడైతే అఫీషియల్ గా స్వేరింగ్ సెరమనీ ఓత్ తీసుకున్నారో స్వేరింగ్ సెరమనీలో సో ఆ డేట్ ని కూడా ఆ డేట్ నుండే కట్ ఆఫ్ గా ఉండాలని కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీచరణ్.